వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గురించి ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం ఏంటి అని అంటే తన ఒక క్రౌడ్ పుల్లర్, తనకున్నటువంటి మాస్ ఇమేజ్ డెఫినెట్లీ రాష్ట్రంలో మరో నాయకుడికి ఖచ్చితంగా ఉండకపోవచ్చు. దేశంలో అత్యంత తక్కువ మంది నాయకులకి ఈ స్థాయిలో ఒక మాస్ ఇమేజ్ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే విపరీతమైనటువంటి క్రేజీ లేని సందర్భాలు ఉండవు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినా అసెంబ్లీ చూసే ఆ వ్యూవర్షిప్ ఏమో పెరిగిపోతూ ఉంటుంది. తాను మీడియా సమావేశం నిర్వహించిన ఆ మీడియా సమావేశాన్ని చూసే వాళ్ళ వ్యూవర్షిప్ పెరిగిపోతూ ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళినా, తను మాట్లాడినా, తను బయటకు వెళ్ళినా ఆ ఫాలోయింగ్ మాత్రం మాస్, బయటకు వెళ్ళి మాస్ క్రేజ్ అయినా, క్రౌడ్ పుల్లర్. నీవు ఆయన మీడియా సమావేశం నిర్వహించినా, అసెంబ్లీకి వెళ్ళినా. అంతెందుకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిపోయి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాలు లైవ్ జరుగుతున్నప్పుడు ఏ ఛానల్లో అయినా సరే ఓపెన్ చేసి ఎంతమంది చూస్తున్నారో చూడండి. జగన్ గారు పోయిన రోజు ఎంతమంది చూశారు, తర్వాత ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు. అంతెందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. జగన్ గారి మీడియా సమావేశం ఏ ఛానల్లో వచ్చినా లైవ్ ఎంతమంది చూస్తున్నారో చూడండి. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు వస్తుంటే ఆ లైవ్ ఎంతమంది చూస్తున్నారో చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడినా, బయటకు వెళ్ళినా ఆ క్రేజు, ఆ ఇమేజ్, ఆ ఫాలోయింగ్ మాత్రం అల్టిమేట్. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా, తనకి పార్టీ పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తన పార్టీ నుంచి అధికారం లేదు అని ఎంతమంది బయటకు వెళ్ళినా, ఇటు ఎన్ని జరిగినా కూడా జగన్ గారు ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు. జగన్ గారిని అంత కాన్ఫిడెంట్ పొజిషన్లో ఉంచింది మాత్రం తనకున్నటువంటి ఈ ఫాలోయింగ్. అందులో అయితే నోడు ఏ అంశం మీద అయినా చూడండి, ఏ అంశం మీద తను మాట్లాడినా, ఏ కాంటెక్స్లో తను బయటకు వెళ్ళినా కూడా మరొకరిని మనం ఇలా చూడలేము. ఏదో సినిమా హీరోలు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎగబడడం అటువంటిది వేరు. ఎందుకు ఇప్పుడు ఆ సినిమా హీరోలు అనబడే వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా వ్యూవర్షిప్ అయినా చూడండి, ఏమైనా పెరిగి ఉంటుందా? ఏముంటుంది. ఎందుకంటే అది వినడానికి ఏముంటుందని. కానీ ఏదైనా స్పెసిఫిక్ ఆయన మా అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఆ సినిమా హీరో అనే అతను రాజకీయ నాయకుడు అది మాట్లాడినా పొగడ్తలకు భజనకే సరిపోతుంది. ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడి, ఏదైనా ఒక అంశం మీద మాట్లాడి, దాని లోతుపాతుల్లోకి వెళ్ళి ఏదైనా కనుక చర్చించగలిగితే ఆ సబ్జెక్టు వినడం కోసమైనా కనుక చూడాల్సి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదుగా. ఒక మీడియా సమావేశం పెట్టారు అంటే పిచ్చ క్లారిటీతో ఉంటుంది, పిచ్చ క్లారిటీతో. ఇప్పుడు మిగతా ఎవరు మీడియా సమావేశం పెట్టినా ఈ ఫాలోయింగ్ కనిపించదు, ఎవరు బయట అడుగు పెట్టినా ఈ క్రేజు కనిపించదు, ఈ క్రేజు కనిపించదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఈ వ్యతిరేకతనాల, అసూయనాల, ద్వేషమనాల పేరు ఏదైనా పెట్టుకోండి, అది వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా తగ్గకుండా ఇంకా పెరుగుతూ పోతూ ఉంది అనుకున్నా. అరే జగన్కి ఇమేజ్ ఉంది, జగన్కి ఫాలోయింగ్ ఉంది, అది మనకి ఎప్పుడైనా కనుక ఇబ్బందికర పరిస్థితే. సో ఆ క్రేజీని, ఆ ఫాలోయింగ్ని జగన్మోహన్ రెడ్డి నుంచి తగ్గించగలగాలి అంటే ఆయన క్యారెక్టర్ మీదనో, లేకపోతే ఏమంటారు, ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమో, లేకుంటే వ్యక్తిగత దూషణలు అంటే ఏమైనా కావచ్చు. సైకో అనడం ఒక వ్యక్తిగత దూషణ, శాడిస్ట్ అనడం వ్యక్తిగత దూషణ, మరో విధ్వంసకారుడు అనడం, ఇటువంటివన్నీ కూడా దాని కిందకే. సో ఆ విధంగా ఏదో ఒక నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తేనే తనను అడ్డుకోగలము అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. నేను మొన్న చెప్పినట్లు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి జగన్ గారి వ్యతిరేకులకు ఎజెండా కూడా అదే. నెక్స్ట్ ఎన్నికలకు ఎజెండా కూడా అదే, జగన్ని వీళ్ళంత వరకు వ్యతిరేకంగా చిత్రీకరించాలి అని. సరే వీళ్ళు ఎంతవరకు పై చేసి సాధిస్తారనే కదా పక్కన పెడితే, జగన్కు ఉన్నటువంటి క్రేజు, ఆ ఫాలోయింగు, ఆ క్రౌడ్ పుల్లింగ్ లక్షణాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అందులో వేసమెత్తు తేడా కూడా లేకుండా పోవడం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అదృష్టవంతులేమో ఒక లీడర్గా. ఇంత చెక్కు చెదరని, పట్టు సడలని, ఒక ఏమంటారు, ఒక అభిమాన గణాన్ని సంపాదించుకోవడం అన్నది నిజంగానే కదా. మరి అందరికీ సాధ్యం కాదు. ఇన్ని వైపుల నుంచి ఇన్ని దాడులు జరుగుతూ ఉన్న జగన్ గారి మీద రకరకాలుగా
రకరకాల వేదికలు, రకరకాల ముసుగులు, అయినా కూడా ఆయన తట్టుకుని అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు అంటే అదిగో ఈ అభిమాన గణమే, అందులో ఉన్నాడు.